ప్రైజ్ లార్డ్. ఈరోజు మే 18వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనము చూసేటటువంటి విషయం సంఘములో ఉంటున్నటువంటి ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ అడ్రస్ చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనము కూడా ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే సంఘములో పౌలు ఇక్కడ చెప్పినటువంటి విషయం ఆనాటి సంఘములోనే కాదు, నేటి ఆధునిక సంఘములో కూడా ఇటిది ప్రమాదకరమని మనం గ్రహించాలి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలను మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతాం. అక్కడ ప్రాముఖ్యంగా గమనించినట్లయితే పౌలు హెచ్చరిక చేస్తూ 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అండర్స్టాండ్ ద డేంజర్స్ ఇన్ ద చర్చ్ ఎట్ ద ఎండ్ టైమ్స్. అంటే ఈ అంత్యదినాలలో సంఘములో పేట్రేగిపోయేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి విషయాన్ని తిమోతి గుర్తించు. తిమోతియేనా? కాదు. ఈ ధ్యానం వింటున్నటువంటి నీవు నేను కూడా ఇట్టి ప్రమాదకరమైనటువంటి విషయం ఏమిటో సంఘములో గుర్తించవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం. అక్కడ చెబుతూ అంటాడు, ఈ 4 వచనాల్లో కూడా అంటే ఆ తర్వాత 3 వచనాల్లో కూడా మనం గుర్తించేటటువంటి విషయం, దే ఆర్ ద లవర్స్ ఆఫ్ సెల్ఫ్. అంటే వారు స్వార్థ ప్రియులు, స్వప్రయోజనమును మాత్రమే దృష్టించేటటువంటి వారు. ఇట్టి విషయము సంఘములో ప్రమాదకరమైనటువంటి విషయము. ఈ ధ్యానం అంతా కూడా మనం ఆలోచిస్తే ఇట్టిది నేటి దినాన ఈ ఆధునిక సంఘములో లేరా అని మనం ఆలోచించవచ్చు. కాబట్టి ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే స్వార్థము కలిగి ఉండడము, స్వప్రయోజనమును చూసుకోవడము నేటి దినాన ఆధునిక సంఘములో కూడా ప్రమాదకరమైనటువంటి విషయముగా మనం ఇక్కడ గుర్తించాం. అందుకనే 2వ వచనం నుంచి అక్కడ చెప్తున్నటువంటి మాట, ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. ఎట్లా దాన్ని కన్సాలిడేట్ చేస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయం. అంటే ఎందుకు వీరు స్వార్థ ప్రియులుగా చెప్పబడతా ఉన్నారు, లేదా ఏ కారణాన వీరు స్వప్రయోజనంను చూసుకునేటటువంటి వారే స్వార్థప్రియులే అని ఎట్లా పౌలు ఒక కన్క్లూజన్కి రాగలుగుతూ ఉన్నాడు? అది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. దృష్టించాలి ఇది ఏ విషయాలు చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ చెప్పబడేటటువంటి ఒక్కొక్క విషయమును మనలో దానిని పరీక్ష చేసుకుంటూ ఉంటే నీవు ఆ ప్రమాదంలో లేదా సంఘంలో అట్టి ప్రమాదకర స్థితిలో నీవు ఉన్నావా లేదా అనేది నీకు తెలుస్తుంది. ఎందుకనంటే ఇవి ఖచ్చితంగా ఒక పారామీటర్స్. నువ్వు స్వార్థము కలిగి ఉంటున్నావా లేదా అని తెలుసుకొనడానికి, గ్రహించడానికి. స్పష్టంగా ఆ విషయాన్ని కనుక మనము 2వ వచనంలో ఆలోచించినట్లయితే ధనాపేక్షలు అంటా ఉన్నాడు. ధనము పట్ల ఆశ కలిగి ఉండడం. నేటి దినాన మనం ఆలోచించినట్లయితే వీరికి ఉండేటటువంటి ఆశ గనక మనం చూసిన, ఎంత సంపాదించిన అంటే వారికి సంపాదించేటటువంటి సంపాదన సరిపోతుందా? ఎన్నటికి కూడా సరిపోదు. ఇంకా సంపాదించాలి, ఇంకా అనేటటువంటి ఆలోచనే కానీ వారు సంపాదించుకునేటటువంటి దాని చేత తృప్తి పొంది ఉంటున్నారా? కంటెంట్మెంట్ అనేటటువంటి విషయం చాలా ఇంపార్టెంట్. అందుకనే పౌలు అక్కడ అంటాడు కదా, నాకు దేవుడిచ్చినటువంటి వాటితో తృప్తి కలిగి ఉన్నాను. అందుకనే పౌలు తెలియజేస్తాడు అక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే, ఆకలి కొని ఉండుటకు తెలుసు, కడుపు నిండి ఉండుటకు తెలుసు, అన్నీ కలిగి ఉండుటకు తెలుసు, ఏమీ లేకుండా ఉండటానికి. అంటే అన్ని పరిస్థితులు కూడా పౌలు బేరీజు వేసుకున్నాడు. కాబట్టి నాడు ధనాపేక్ష ఎంతటి ప్రమాదకరమైన విషయమో ఇక్కడ మనం నీకు ధనాపేక్ష కలిగి ఇక్కడ ఇంకా మనం ఆలోచించినట్లయితే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అనేటటువంటి మాట మనకు తెలియదు. అంటే ఎవ్రీ ఈవిల్
విల్ స్టార్ట్ ఫ్రమ్ ద కార్నర్ ఆఫ్ ద మనీ. ఆ ధనాపేక్ష ద్వారానే కదా సమస్తమైన కీడులు ప్రారంభమయ్యేది. కాబట్టి ఆ ధనాపేక్ష ఉంటే నీవు స్వార్థప్రియుడివే. రెండవ విషయాన్ని గనక అక్కడ మనం చూసినట్లయితే, బింకములాడువారు అహంకారులు అనేటటువంటి ఆ మాట అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనము దృష్టించగలగాలి. బింకములాడువారు ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము, బింకములు ఆడేటటువంటి వారు అనగానే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము, వారిని వారు ఎక్కువ అంటే హెచ్చించుకోవడం, బోస్ట్ఫుల్. ఏమనుకుంటారు అంటే, నేను చేశాను కాబట్టే, నువ్వు కాకపోతే దేవుడు ఎవరినైనా వాడుకొని ఆ పని చేయిస్తాడు. అది నీవు గుర్తించాలి ఇక్కడ. కాబట్టి నెవర్ హ్యావ్ దట్ బోస్ట్ఫుల్ లైఫ్. యూ హ్యావ్ టు బోస్ట్ ఓన్లీ ఐ యామ్ ఆఫ్ గాడ్. అంటే నేను క్రీస్తు వాడనిగా ఉన్నాను కాబట్టే దేవుడు నన్ను ఈ స్థాయిలో ఉంచాడు, అందుకు నీవు అతిశయించాలి. కానీ నీవు నేను నా అనేటటువంటి ఆ పింకం నీలో ఎన్నటికీ ఉండకూడదు. నెవర్ హ్యావ్ దట్ బోస్ట్ఫుల్ లైఫ్. ఇంకా మూడవదిగా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట అహంకారులు అంటాం. నీకు అహంకారం చాలామంది ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, ఎక్కడ లేని అహంకారం తీసుకొచ్చి సంఘంలో ప్రదర్శిస్తూ ఉంటారు. పాస్టర్ల ఎదుట, తోటి విశ్వాసుల ఎదుట ప్రదర్శిస్తారు. ఎవరికి కావాలని అహంకారం? దేవుడు ఒక్క దెబ్బ వేశాడంటే ఎందుకు పనికి రాకుండా పోతారు? ఎందుకు అహంకారం? ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. అందుకనే దేవుడు అహంకారులను ఎదిరించి తన కృపను దీనులకు ఇస్తున్నాడు. నీవు అహంకారుడుగా ఉన్నావంటే అంటే నువ్వు స్వార్థప్రియుడవే, దేవుని కృపకు ఎన్నటికి కూడా పాత్రుడో కాలేవు. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. అంటే దూషకులు అంటే ఎవరినో ఒకరిని దూషించడము, అంటే ఎప్పుడు సనుగుతూ ఉంటారు, ఎప్పుడు ఎవరిదో ఒకరి మీద సెటైర్లు వేస్తూ ఉంటారు. ఇటువంటి వారు సంఘంలో లేరా? అనేటి దినాన లేరా? ఆలోచించాలి ఈ విషయాలన్నీ కూడా. ఈ సంఘం వెలపటి వారి గురించి పౌలు మాట్లాడటం లేదండి. సంఘంలో ఉంటున్నటువంటి ఇట్టి స్వార్థప్రియులను గురించే మాట్లాడుతూ ఉన్నాం. తల్లిదండ్రులకు ఏమై ఉంటారంట? వాళ్ళు అవిధేయులై ఉంటారు, కృతజ్ఞత లేనివారంట, అపవిత్రులు. ఇంకేమంటారు? అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఎన్ని పారామీటర్స్, ఎన్ని యాంగిల్స్లో చూపిస్తాను. ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఈ ఒక్కొక్క విషయమును గురించి 1 గంట ప్రసంగమైనా చేయవచ్చు. అటువంటి ప్రమాదకరమైనటువంటివి ఇట్టివి కలిగి ఉంటూ, ఇట్టి స్వార్థపూరితమైనటువంటి స్వభావమును కలిగి ఉంటూ, దేవుని దృష్టిలో ఎట్లా నీవు ప్రమాదకరమైనటువంటి స్థాయిలో లేవని అనుకుండు? అంటే స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము, నీవు స్వార్థప్రియుడవైతే యు ఆర్ వన్ ఆఫ్ ద డేంజర్ ఆఫ్ ద చర్చ్. అంటే నీవు లవర్స్ ఆఫ్ సెల్ఫ్, అంటే నిన్ను నీవు, నీ స్వప్రయోజనమును నీవు, ఇటువంటి వారందరు వాళ్ళు కాదా? కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు అంటాం, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే కూడా సుఖాన్ని ప్రేమించట్లేదా? చాలామంది సుఖానుభవంను ప్రేమించట్లేదా? అనేటిదేనా? ప్రేమించట్లేదా? ఏం కావాలి? సంఘానికి కూడా అంటే సంఘంలో కూర్చునేటటువంటి ఆ 1-2 గంటల్లో కూడా ఫ్యాన్ కింద కావాలా, గాలి రావట్లేదు, లేకపోతే ఇటువంటి సుఖాలన్నీ కూడా నేటి దినాన ఏసీలు కావాలని చూడటం లేదా? దేవుని వద్దకు వచ్చేటప్పుడు కూడా వేర్ ఈజ్ దట్ హంబుల్ మైండ్ ఇన్ యువర్ లైఫ్? ఇట్టివి నీవు కలిగి ఉంటే నీవు స్వార్థప్రియుడవే. కానీ యు ఆర్ వన్ ఆఫ్ ద డేంజర్ ఆఫ్ ద చర్చ్. అంటే నీవు స్వార్థప్రియుడవ అయితే, ఇటు విషయాలు కలిగి ఉంటే, నో డౌట్ యు ఆర్ దట్ లవర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
అంటే నిన్ను నీవు ప్రేమించుకుని నీ స్వార్థము కోసము, నీ స్వప్రయోజనము కోసం నీవు ఆలోచించుకునేటటువంటి వాడవే కానీ, ఏ విధముగా నీవు దేవునికి ప్రయోజనకరముగా ఉండగలుగుతావు? కాబట్టి ఆలోచించాల్సినటువంటి విషయము, ఇట్టి విషయాలు కలిగి ఉంటూ నీవు స్వార్థప్రియుడుగా ఉంటే నెవర్ యూ విల్ హ్యావ్ దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా నీవు విడవబడినటువంటి వాడవిగా ఉండగలుగుతావు కానీ దేవుని దృష్టిలో ఘనమైనటువంటి వాడవుగా ఎంచబడలేవు. కాబట్టి ద వెరీ ప్రైమరీ డేంజర్ ఇన్ ద చర్చ్ ఈజ్ ద లవర్ ఆఫ్ ద సెల్ఫ్. సంఘములో ఉంటున్నటువంటి ప్రాథమిక అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆ విషయం ఏదైనా ఉంది అనంటే స్వార్థము కలిగి ఉండినటువంటి వారే. ఆ స్వార్థము ఎక్కడి వరకు దారితీస్తుందంటే తనను తాను విషయంలో పిచ్చోని, అంటే దేవుని కంటే కూడా సుఖాన్నే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆలోచించాలి ఈ విషయాలు. అంటే ఇవి చాలా ప్రాక్టికల్ విషయాలండి. ఇవి నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఛాలెంజ్ చేయగలుగుతాను నేను. ఇందులో ఏ ఒక్క విషయం నాలో లేదని ఎవరు చెప్పలేరు, నేనైనా కూడా. కాబట్టి నాడు దేవుని వాక్యం ఎదుట మనల్ని మనం పరీక్షించుకొని అట్టి స్వార్థ ప్రియులుగా ఉండకుండా ఇట్టి ప్రమాదకరమైనటువంటి విషయం నుండి పక్కన మనము తప్పుకోవాలి అనంటే మనము ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, వీ హ్యావ్ టు బీ కంటెంట్ ఫర్ దట్ సెల్ఫ్. అంటే నీవు ఆ స్వార్థమును విడిచిపెట్టవలసినటువంటి వాడవై ఉండాలి. అంతకు మించినటువంటి వేరే మార్గము లేనే లేదు. ఆర్ యు రెడీ టు లీవ్ దట్ సెల్ఫ్? ఆ స్వార్థమును నీవు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటా ఉన్నావా? ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవా, అయ్యా మనుష్యుడు స్వార్థప్రియుడు అని మేము గ్రహిస్తాం. అయ్యా ఈ స్వార్థము సంఘములో కూడా ప్రవేశించి ఒక ప్రమాదకరమైనటువంటి తారాస్థాయికి చేరుతుంది తండ్రి. అయ్యా ఇట్టి విషయాల పట్ల స్పృహ కలిగినటువంటి వారమే అయ్యా, ఏ అలవాట్లు కలిగి ఉండడం ద్వారా ఇట్టి స్వార్థప్రియులుగా ఎంచబడతా ఉన్నారో మాకు తెలియజేస్తా ఉన్నాం. అయ్యా ఇట్టి వాటి పట్ల ఒక స్పృహ కలిగింది అయ్యా. మేము ఎన్నటికీ కూడా అట్టి స్వార్థప్రియులుగా ఉండకుండా ఉండటానికి మా జీవితాలలో మీరు గొప్ప కార్యమును జరిగించండి తండ్రి. నిజముగా తండ్రి, దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమ అయ్యా తండ్రి. ఆ సుఖమును విడిచిపెట్టి నీ కొరకు తండ్రి పౌలు ఎంత ప్రయాసపడి ఇక్కడ తిమోతి ఎంత ప్రయాసపడుతున్నారో మేము దృష్టించాలి అయ్యా. అట్టి ప్రయాసమును మా జీవితంలో మేము పడటానికి సిద్ధపడినటువంటి వారముగా ఉండి మా స్వార్థాన్ని పక్కన పెట్టేసి అయ్యా నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడడానికి అయ్యా స్వార్థము లేనటువంటి జీవితాన్ని మేము సంఘములో కలిగి ఉండటానికి మీ కృపలో భద్రపరచుకున్నాము. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.